మీకు తెలియకుండా చాప కింద నీరులాగా వ్యాపిస్తూ మిమ్మల్ని ఖతం చేసేటటువంటి ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. ఈ సైలెంట్ కిల్లరే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎన్నో జీవితాల్ని అర్ధంతరంగా ముగించేస్తుంది, మరణాలకి కారణం అవుతుంది. అసలు ఈ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, అలాగే దీన్ని అశ్రద్ధ చేసి వచ్చేటటువంటి చిక్కులు ఏమిటి, అసలు ఈ కొలెస్ట్రాల్ని ఎలా తెలుసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆయుర్వేద మందులు, ఇంటి వైద్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇది, కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది, తలకిందులు చేస్తుంది. ఇలాంటి ఈ కొలెస్ట్రాల్ కీల్ని ఎలా కథం చేయాలి, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికంటే ముందు అసలు ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, వీటిని మీరు తెలుసుకోవాలి. అంటే దీనికి సంబంధించినటువంటి ఇటీవల అధ్యయనాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు, ఈ మొత్తం మీరు తెలుసుకోవటం అవసరం. ICMR అధ్యయనం ప్రకారంగా భారతదేశంలో ముఖ్యంగా 15 నుంచి 64 సంవత్సరాల వయసు మధ్య ఉండేటటువంటి వ్యక్తులలో 1 కాదు 2 కాదు 37.5% మందికి డిస్లిపిడిమియా అనేటువంటి సమస్య ఉంది. డిస్లిపిడిమియా, లిపిడ్ అంటే కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ అనేది. అంటే డిస్లిపిడిమియా అని ఎప్పుడు చెప్తాం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, అలాగే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం, అలాగే HDL అంటే మంచి కొలెస్ట్రాల్ ఇది ఏమో తక్కువ ఉండటం, ఇంకా LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ఇది ఎక్కువ ఉండటం. ఈ అన్ని కండిషన్స్ కలిసి ఉన్నప్పుడు దానిని డిస్లిపిడిమియా అనేటటువంటి పదంతో పిలుస్తాం. అంటే వీటిలో అన్నీ కానీ కొన్ని కానీ ఉన్నప్పుడు దాన్ని డిస్లిపిడిమియా అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో హైపర్ కొలెస్ట్రీమియా, అలాగే దానికి సంబంధమైనటువంటి ఈ లిపిడ్ అసాధారణతలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. సరే, మామూలుగా పట్టణ ప్రాంతాలంటే సరే, కానీ ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ డిస్లిపిడిమియా అనే ఈ కండిషన్ ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే నగరీకరణ, అలాగే స్లోగా ఈ అర్బనైజేషన్ అంతా రావటం, ఇలాగ రూరల్ ప్రాంతాలలో కూడా కొలెస్ట్రాల్ కేసులు పెరిగిపోతున్నాయి. నా దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళలో కూడా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం అనేది చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిల్ని కనుక మెయింటైన్ చేయకుండా, అంటే వాటిని కంట్రోల్ చేయకుండా వదిలేస్తే అనేక తీవ్రమైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ అధిక కొలెస్ట్రాల్తో సంబంధం ఉన్న కొన్ని ప్రాథమిక ప్రమాదాలని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఎథిరోస్క్లీరోసిస్. ఎథిరోస్క్లీరోసిస్ అనేది ఒక ముఖ్యమైనటువంటి కాంప్లికేషన్. ఇది ఎలా వస్తుంది అంటే, తక్కువ సాంద్రత కలిగినటువంటి లిపోప్రోటీన్ అంటే LDL కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉందనుకోండి, అప్పుడు ఆ ధమనుల గోడలపైన కొవ్వు నిక్షేపాలు అంటే ఫలకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాలక్రమేణా ఈ ఫలకాలు ఆ ధమనుల్ని గట్టిపడేలాగా చేస్తాయి. మన గ్యాస్ పైపు కొంతకాలానికి ఎట్లయితే గట్టిపడుతుందో అలాగా, అంటే ఇవి ఇంకా ఇరుగ్గా మారిపోతాయి. ఈ పరిస్థితిని ఎథిరోస్క్లీరోసిస్ అంటారు. స్క్లీరోసిస్ అంటే గట్టిపడటం, ఎథిరో అంటే బ్లడ్ వెజల్. ఇది గట్టిపడింది కదా, అందుకని ఆ రక్త ప్రవాహాన్ని పరిమితం చేసేస్తుంది. దీంతో గుండెపోటు, స్ట్రోకు, ఇలాగా ఈ హృదయ సంబంధ సమస్యల సంఘటనల ప్రమాదం పెరుగుతుంది. ఇక రెండోది, ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏమిటంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, CAD అంటారు. మామూలుగా గుండె అన్నిటికీ సరఫరా చేస్తూ ఉంటుంది కదా, కానీ గుండెకి కూడా రక్త ప్రసరణ అవసరం. వాటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఎథిరోస్క్లీరోసిస్ అనేది గుండెకి రక్తాన్ని సరఫరా చేసే ధమనులని అంటే కరోనరీ ఆర్టరీస్ని ప్రభావితం చేస్తుంది. ఇది CADకి అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్కి దారితీస్తుంది. గుండె కండాలకి తగ్గినటువంటి రక్త ప్రవాహం ఛాతి నొప్పికి అంటే యాంజైనాకి కారణం అవుతుంది. అంతేనా, అంటే ఒకవేళ ఈ ఫలకం పగిలిపోయిందనుకోండి, అది కరోనరీ ఆర్టరీని పూర్తిగా అడ్డుకుంటుంది. ఇది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే గుండెపోటుకి దారితీస్తుంది. ఇక ఈ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే మరొక కాంప్లికేషన్ ఏమిటంటే బ్రెయిన్ స్ట్రోక్, సింపుల్గా స్ట్రోక్ అంటారు. ఎథిరోస్క్లీరోసిస్ ఈ మెదడుకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమనులను కూడా ప్రభావితం చేస్తుంది. మెదడులో ఒక భాగానికి రక్త ప్రవాహం అడ్డగింపబడింది అనుకోండి, అంటే నిరోధించబడింది అనుకోండి, అప్పుడు ఈ స్ట్రోక్ అంటే ఆఘాతం, అందుకే పక్షాఘాతం అంటారు, ఇది సంభవిస్తుంది. ఇది తీవ్రమైనటువంటి నరాలకు సంబంధించినటువంటి సమస్యలకి,
వైకల్యానికి, డిఫార్మిటీకి, ఆఖరికి మరణానికి కూడా దారితీస్తుంది. ఇంకొకటి ఏమిటి అంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగటం వల్ల వచ్చే కాంప్లికేషను పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, దీన్నే PAD అంటారు. ఎథెరోస్క్లెరోసిస్ అవయవాలకి, ముఖ్యంగా కాళ్లకు రక్త ప్రవాహాన్ని తగ్గించేస్తుంది. ఈ ప్యాడ్ వల్ల అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వల్ల మీరు వాక్ చేసే టైంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. అంటే ఒక 10 నిమిషాలు నడవంగానే ఇక మీ వల్ల కాదు నడవటం. దీన్నే క్లాడికేషన్ అంటారు. లేదా కొన్ని సందర్భాల్లో దీనివల్ల పుండు తయారవుతాయి, అవి మానవు. అంటే ఎన్ని మందులు వాడినా మానకుండా నాన్ హీలింగ్ అల్సర్స్ లాగా అయిపోతాయి. ఇక ఇది తీవ్రమైన సందర్భాలలో అవయవాలను తొలగించాల్సిన పరిస్థితికి కూడా, యాంపిటేషన్ కూడా, అలాంటి పరిస్థితికి కూడా ఇది దారితీస్తూ ఉంటుంది ఈ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనేది. ఇక అసలైన కాంప్లికేషన్ కొలెస్ట్రాల్ వల్ల వచ్చేది ఏంటంటే అధిక కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు. ఇది అసలైనటువంటి కాంప్లికేషన్. ఎందుకంటే ఈ ఫలకాలు తయారవుతాయి కదా, వీటి వల్ల ఆ ధమనులు ఇరుగ్గా మారతాయి. అప్పుడు వాటి ద్వారా రక్తాన్ని పంపు చేయడానికి కష్టపడి పనిచేయమని గుండెని ఈ బలవంతం చేస్తాయి ఈ ఫలకాలు. అంటే ఇంటర్న్ రక్తపోటు పెంచుతుంది. ఇప్పుడు మనం బాటిల్ నెక్ అబ్స్ట్రక్షన్, ట్రాఫిక్ పెరిగిందనుకోండి, ఇరుకైన రోడ్డు ఉందనుకోండి, ఏమవుతుంది? ఆ ట్రాఫిక్ ఇంకా పెరిగిపోయి కంజెషన్ వచ్చేస్తుంది కదా, అలాగా. ఇది దీంతో రక్తపోటు పెరిగిపోతుంది. ఈ అధిక రక్తపోటు ఇంటర్న్ గుండెపోటుకి, మెదడు తాలూకు ఆ స్ట్రోక్కి, అలాగే హార్ట్ ఫెయిల్యూర్కి, ఇంకా మూత్రపిండాల వైఫల్యానికి, ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల మరొక కాంప్లికేషన్ ఏమిటంటే దీర్ఘకాలపు మూత్రపిండాల వ్యాధి, క్రానిక్ కిడ్నీ డిసీజ్, CKD అంటారు. ఇది కూడా ఒక కాంప్లికేషన్. మూత్రపిండాల లోపల ఉండేటువంటి రక్తనాళాలు కూడా ఎథెరోస్క్లెరోసిస్ ప్రభావానికి లోనవుతాయి. ఇది కాలక్రమేణా మూత్రపిండాల పనితీరుని తగ్గించేస్తుంది. ఇది దీర్ఘకాలపు మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. అలాగే ఎవరికి తట్టని ఇంకొక కాంప్లికేషన్ ఉంది ఈ కొలెస్ట్రాల్ వల్ల. ఇదే మెదడు బలహీనపడటం, అంటే మెదడు శక్తి తగ్గిపోవటం. ఇంకా చెప్పాలంటే కోగ్నిటివ్ ఫంక్షన్ అనేది తగ్గిపోవటం. ఇది మేజర్ కాంప్లికేషన్. అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల ఎథెరోస్క్లెరోసిస్ ఏర్పడుతుంది కదా, ఇది ఆ మెదడులో ఉండేటువంటి రక్త సరఫరాకి ఆటంకం కలిగిస్తుంది. దీంతో అభిజ్ఞా క్షీణత, అంటే కోగ్నిటివ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇంకా డిప్రెషను, చిత్త వైకల్యానికి ఇది దారితీస్తుంది. ఇది వాస్కులర్ డెమెన్షియా, అంటే ఈ మతిమరుపు ఉంటుంది చూసారా, ఆ వాస్కులర్ డెమెన్షియాకి కూడా దారితీస్తుంది. ఫైనల్గా ఇది అల్జీమర్స్ వ్యాధికి కూడా దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇన్ని రిస్కులు ఈ కొలెస్ట్రాల్ వల్ల ఉంటాయి. అయితే అదృష్టవంతమైన విషయం ఏంటంటే కొన్ని చక్కని ఆయుర్వేద మందులు ఉన్నాయి, ఇంటి వైద్యాలు. వీటితోటి ఈ కొలెస్ట్రాల్ని ఖతం చేయొచ్చు. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. అధిక కొలెస్ట్రాల్ నివారించడం, అలాగే నిర్వహించడం, వీటికి మెయిన్గా త్రివిధ వ్యూహాలు ఉంటాయి ఆయుర్వేదంలో. ఆహార విహార ఔషధైహి అని, అంటే ఆహారంలో మార్పు చేసుకోవాలి, క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి, అలాగే స్మోకింగు ఇలాంటి అలవాటు ఉంటే మానేయాలి. పక్కనుండే వాళ్ళు స్మోక్ చేస్తుంది, అది మీకు ప్రమాదం, వాళ్ళను కూడా మీరు కట్టడి చేయాలి. ఇంకా అవసరమైనప్పుడు సురక్షితమైన ఆయుర్వేద మందులు ఉన్నాయి, వీటిని వాడుకుంటే మంచి ఉపయోగం జరుగుతుంది. వీటన్నిటి వల్ల LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఈ అధిక సాంద్రత ఉండేటువంటి లిపోప్రోటీన్, అంటే HDL కొలెస్ట్రాల్ పెరగటానికి ఇవన్నీ సహాయపడతాయి. అప్పుడు ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మన శరీరంలో రకరకాల జీవక్రియలు సజావుగా జరగటానికి నిజానికి కొలెస్ట్రాల్ అనేది అవసరం. అయితే దానిపైన లిమిటేషన్ అనేది అవసరం. చెప్పుకున్నాం కదా, ఇలాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే చెప్పుకున్నట్టుగా గుండె జబ్బుల దగ్గర నుంచి పక్షవాతం వరకు అనేక రిస్కులు ఉంటాయి. సరే, మరి చెప్పుకున్నాం కదా, దీనికి సంబంధించి ఆయుర్వేద గృహ వైద్యం ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక చక్కటి కాంబినేషన్, ఇవన్నీ మీ ఇంట్లో ఉండేవే, మీరు సిద్ధం చేసుకోవాల్సినవి దాల్చిన చెక్క ఇంకా మజ్జిగ. ఇంతే, సింపుల్. ఈ దాల్చిన చెక్కకి అద్భుతమైనటువంటి కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది. రోజు ఒకసారి 1 గ్రాము దాల్చిన చెక్క పొడిని 50 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగకి, అంటే దాదాపుగా 1/2 కప్పు మజ్జిగకి కలిపి తాగుతూ ఉండాలి. అయితే ఈ మజ్జిగ ఎలా ఉండాలి అంటే ఇక్కడ మీకు 3 రకాల పాలు దొరుకుతాయి. ఒకటి ఏంటంటే హోల్ మిల్క్, రెండోది ఏంటి స్కిమ్డ్ మిల్క్, మూడోది టోన్డ్ మిల్క్. ఇవంతా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఫ్యాట్ పర్సంటేజ్ చూడండి. ఫ్యాట్ పర్సంటేజ్ పూర్తిగా ఉందనుకోండి అది హోల్ మిల్క్, కాస్త కంట్రోల్డ్గా ఉందనుకోండి టోన్డ్ మిల్క్, అసలు ఏమీ లేదనుకోండి స్కిమ్డ్ మిల్క్. ఏదేమైనా ఈ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉన్న పాలతో తోడుబెట్టినటువంటి ఆ మజ్జిగతోటి మీరు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది, దాల్చిన చెక్క పొడిని. ఇక రెండోది
ఇంకొక మంచి కాంబినేషను ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది వాము, గుగ్గిలం, ఇంకా తెల్లమద్ది చెక్క. ఈ తెల్లమద్ది చెక్క మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో దొరుకుతుంది. వాముని ముందు ఏం చేయాలంటే కాస్త వేయించాలి, ఆ తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని ఒక 20 గ్రాములు సిద్ధం చేసుకోండి. అలాగే గుగ్గిలాన్ని శుద్ధి చేసి దాన్ని అమ్ముతారు, దీని పొడిని ఒక 40 గ్రాములు సిద్ధం చేసుకోండి. అలాగే తెల్లమద్ది చెక్క పొడి అంటే తెల్లమద్ది అంటారు లేదా అర్జున అంటారు, దీన్ని ఒక 50 గ్రాములు ఇలా కలిపి ఉంచుకోండి. ఏమిటి, వాము అంటే వేయించిన వాము నుంచి తయారు చేసుకున్నటువంటి పొడి 20 గ్రాములు, శుద్ధి చేసిన గుగ్గిలం తాలూకు పొడి 40 గ్రాములు, అలాగే తెల్లమద్ది చెక్క చూర్ణం 50 గ్రాములు కలిపి ఉంచుకొని ఉదయం సాయంత్రం పూటకి 2 గ్రాములు అంటే దాదాపుగా ఒక అర టీ స్పూన్ పొడిని ఒక 50 మిల్లీలీటర్ల నీళ్ళకి అంటే దాదాపుగా ఒక అరకప్పు నీళ్ళకి కలిపి తాగుతూ ఉండాలి. ఈ ఔషధం గుండెకి చక్కటి రక్త ప్రసరణని పెంచుతుంది. ఇంకొకటి మంచి కాంబినేషన్, సింపుల్ కాంబినేషన్, మీరు రెడీ చేసుకోవాల్సింది దాల్చిన చెక్క, తేనె, ఇంకా నీళ్లు. ఇలా రెడీ చేసుకోవాలి. రోజు ఒకసారి ఒక 100 మిల్లీలీటర్లు మరిగే నీళ్ళకి అంటే దాదాపుగా ఒక గ్లాస్ అనుకోండి, చిన్న గ్లాసు, దీనికి 1 నుంచి 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని అంటే దాదాపు అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి తర్వాత దించి, మరుగుతూ ఉంటాయి కదా, దించాలి. తర్వాత గోరువెచ్చని స్థితిలో వడపోసుకొని ఫైనల్గా ఒక 5 మిల్లీలీటర్ల తేనె అంటే ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తాగండి. తేనె ఎప్పుడు వేడి చేయకూడదు, అందుకని అది చల్లారిన తర్వాత తేనె కలుపుకొని తాగాలి. ఇంకొక మంచి కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది సోంపు గింజలు. మనం భోజనం చేసిన తర్వాత తింటామే ఆ సోంపు గింజలు, అలాగే పసుపు, ఇంకా తేనె ఇలా రెడీ చేసుకోండి. రోజు ఒకసారి ఒక 200 మిల్లీలీటర్ల నీళ్ళకి అంటే ఒక గ్లాస్ నీళ్ళకి సోంపు గింజల్ని వేయించి చేసిన పొడిని ఒక 2 నుంచి 3 గ్రాములు, పసుపు పొడిని 1 గ్రాము వేసి చిన్న మంట మీద మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని అలాగే కానీ లేదా 1 నుంచి 2 టీ స్పూన్లు తేనె కలుపుకొని కానీ తీసుకుంటూ ఉండాలి. దీంతో కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. మరొక మంచి కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది వాము, ఇంకా నీళ్లు. రోజు 2 పూటల పూటకి ఒక 200 మిల్లీలీటర్ల నీళ్ళకి అంటే ఒక గ్లాస్ నీళ్ళకి వాము పొడిని 2 నుంచి 3 గ్రాములు అంటే దాదాపుగా అర టీ స్పూన్ వాము పొడిని వేయండి. ఇది 200 మిల్లీలీటర్ నీళ్ళు తీసుకున్నారు కదా, 100 మిల్లీలీటర్లు అవ్వాలి. అంటే ఒక గ్లాస్ అర గ్లాస్ అవ్వాలి. అలాగ మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించి దించి చల్లార్చుకొని వడపోసుకొని తాగుతూ ఉండాలి. దీంతో కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ మీరు రెడీ చేసుకోవాల్సింది దుంప రాష్ట్రం, ఇది ఒక వేరు, అలాగే పసుపు, వెల్లుల్లి, తేనె, ఇంకా బెల్లం ఇలా రెడీ చేసుకోండి. రోజుకు ఒకసారి 200 ml నీళ్లు తీసుకొని అంటే ఒక గ్లాస్, దీనికి 2 గ్రాముల దుంప రాష్ట్రం పొడిని, 1 గ్రాము పసుపు పొడిని, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని చిత్తగొట్టి వేయండి. చిన్న మంట మీద ఈ 200 ml 100 ml అవ్వాలి. అలా మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని తాగుతూ ఉండండి. అవసరమైతే దీనికి ఒక 5 మిల్లీలీటర్ల తేనెను కానీ లేదా 5 గ్రాముల తాటి బెల్లం పొడిని కానీ కలిపి తీసుకోవచ్చు. అయితే దీన్ని ట్రీట్ చేయడానికి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. అవసరం అనుకుంటే వీటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి కట్టుకరోహిణి అంటారు. అంటే కారంగా ఉండే ఒక పదార్థం మూలిక నుంచి వస్తుంది. దీని పొడిని 2 పూట్ల కూడా పూటకి 250 to 500 మిల్లీగ్రామ్స్ చొప్పున అనుపానంగా తేనెతో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే త్రికటు చూర్ణం, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు కారంగా ఉండే పదార్థాలు కొలెస్ట్రాల్ని కరిగిస్తాయి. దీన్ని 2 పూట్ల పూటకి 1 గ్రాము పొడిని 5 మిల్లీలీటర్ల తేనెతో కానీ 50 మిల్లీలీటర్ల నీళ్ళతో కానీ కలిపి తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే నిశామ్లకి లేదా ఆరోగ్యవర్ధిని లేదా నవక గుగ్గులు లిపిడ్స్ అంటారు, కొలెస్ట్రాల్ని కరిగిస్తాయి. వీటిలో ఏదైనా మీ కండిషన్ బట్టి సెలెక్ట్ చేసుకుని, ఉదాహరణకు షుగర్ కూడా ఉందనుకోండి నిశామ్లకి సజెస్ట్ చేస్తాం. లివర్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివర్ లాంటివి ఉన్నాయనుకోండి ఆరోగ్యవర్ధిని సజెస్ట్ చేస్తాం. లేదా సింపుల్గా లావుగా ఉన్నారనుకోండి నవక గుగ్గులు సజెస్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇంటర్న్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి వాడుతూ ఉంటాం. 2 పూట్ల పూటకి 1 నుంచి 2 మాత్రలు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే పిప్పల్యాసవం కానీ త్రిఫ్లాక్వాతం కానీ 2 పూట్ల భోజనం తర్వాత పూటకి 10 to 20 ml చొప్పున దీన్ని అనుపానం కోసం సజెస్ట్ చేస్తూ ఉంటాం, నీరు కలిపి తీసుకోమని. ఇలాగా ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ కాబట్టి కొలెస్ట్రాల్ ఉందో లేదో
ల్యాబ్లో టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్నా లేదా కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకున్నా వాటిని ట్రీట్ చేస్తూ బేసిక్గా ఈ కొలెస్ట్రాల్ని మామూలుగా ఈ స్టాటిన్స్ అని అంటారు, వాటిని ప్రిస్క్రైబ్ చేస్తుంటారు, కానీ వాటితోటి బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉండదు. ఏదేమైనా ఈ కండిషన్ని ట్రీట్ చేయడం అనేది అవసరం. ఇలా చేస్తే ఈ కొలెస్ట్రాల్ ఖతం అవుతుందని మనం చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.